शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिमवन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अधिकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे हरिः ओम्। ओं श्री गुरुदत्तात्रेयाय नमः। श्री महागणाधिपतिभ्यो नमः। श्रीपाद श्रीवल्लभनृसिंह सरस्वतीं श्री गुरुदत्तात्रेय स्वामी समर्थ सद्गुरु साईनाथ माणिक्यप्रभु गुरुदेव दत्तात्रेय देवताभ्यो नमः। ओं श्री अरुणाचलेश्वराय नमः। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु। श्री स्कांद पुराणांतर्गत संपूर्ण कार्तीक महापुराणము నిత్యపారాయణము 4వ రోజు సప్తమాధ్యాయం. ఓ జనక రాజేంద్ర, కల్మషఘ్నమైన కార్తీక మహత్యంలో పుష్పార్చన దీపదాన విధానములను చెబుతాను విను. పుష్పార్చన ఫలదాన దీప విధి, దాని యొక్క విశేషములు. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన శ్రీ లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరాసనము ఏర్పరచుకుంటుంది. తులసీ దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసములో భక్తియుక్తులై పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీక మాసములు ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఎవ్వరూ ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద ఉన్న తోటలో వనభోజనమును చేసేవారు మహాపాతకాలు సైతము మట్టి గలసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసి వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణాలయములో మామిడాకుల తోరణం కడతారో వారు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టిన వాళ్ళు వైకుంఠములో విష్ణు సమీపాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యఫలవంతులవుతారు. విష్ణువునికి ఎదురుగా జప హోమ దేవార్చనలను చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడి బట్టతోనున్న వానికి పొడి బట్టను దానము చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పములు పుప్పొడి ఎగిరిన వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజన చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము లభిస్తుంది. కార్తీక మాసమందే ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగవల్లులను తీర్చిదిద్దుతారో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేనోళ్ల ఆదిశేషుడైన పొగడలేడు
ఈ కార్తీక మాసములో శివుని జిల్లేడు పూలతో పూజించిన వాడు దీర్ఘాయుష్యువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణాలయములో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో పూజించిన వారు పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసీ గంధములతో సాలగ్రామ పూజన చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారు యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుతులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలాగా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నానదానాదులను ఆచరించిన వారు లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మల కుక్కగా పుట్టి కడపటి చండాల యోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలకు సునక యోనిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కంద పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెళతారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలములోని నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పూల మాలను తాము ధరించి తదుపరి అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీదళములతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. ఆసక్తులైన వాళ్ళు కార్తీకే భానువాసరే స్నానకర్మ సమాచరేత్ మాసస్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభితే నృప ఆద్యంతే మే తిథౌ మధ్యే మే చ దినే యః స్నానమాచరత్ మాసస్నానఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానము ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం 1 రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆసక్తులకే సుమా. మహిష, కార్తీక మాసములు ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారు వారి యొక్క పాపాలను నశించిపోతాయి. కార్తీక మాసంలో విష్ణు పూజార్థి అయి ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయముగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించే వాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసము సాయంకాలములో దేవాలయములో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరలను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడంలో ఏమాత్రము సంశయము లేదు. ఇది 7వ సమాప్తః. 8వ వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ విని తర్వాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకునినదే పరిశుద్ధులు కారు కదా అని సమస్త ధర్మముల శాస్త్రములలోనూ ఘోషిస్తూ ఉండగా కేవలం కార్తీక వ్రతాచరణము వలన ధర్మలేశము చేతనే సమస్త పాపాలను హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలితో కూడా
కూలని సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలము కొనప్రేలిగోటితో కోల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడి నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహములోనూ కొట్టుకుని పోయిన వారిని ఓ పాటి గట్టిబరగ గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండచర్యలలో ఏ లతాసూత్రతోనో పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాత వేగాన్ని నుంచి రక్షింపబడతాడా వశిష్ఠ? ఈ విధమైన దృష్టాంతరాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులవుతారా? పుణ్యాత్మలు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానం ఏమిటి? దయచేసి సెలవేయండి అని జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. వశిష్ఠ ఉవాచ: మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్న మాత్రమే ఆలోచించకూడదు. అదీగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైన పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపజేసుకుని ఉంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయా కారణంగా సత్వరజస్తమములచే 3 గుణాలకు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనలో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణముల వలనే ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యదాదుల వలన విశేష ఫలాలను పొందుతారు. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ 3ంటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించిన చేసే సేవ సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడిన, కొన్ని సమకూడనివి, జరిపేవి. రజోగుణ ధర్మాలను వేరే చెప్పనక్కర్లేదు. జనకరాజా, అన్నిటికీ కర్మమే మూలము. ఎవరికి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై 3ంటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము క్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజ అంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగడు మురికి నీళ్లను ఒక ఇంపుగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలములో, పుణ్యక్షేత్రములు, పుణ్యామూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపములను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను, విను. అజామిళోపాఖ్యానము. బహుకాలం పూర్వం కన్యాకుబ్జా క్షేత్రవాసి సార్థక నామధేయుడైన సత్వనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి సాంగత్యపరుడు,
ప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణులను గృహములోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజనము శయనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలనంటిని విడిచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు, కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చి అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకుని ఆ వృత్తిలో బ్రతికే జనాలలో లీనమై మాంస సేవనలోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు త్రాగడం కోసం తాడి చెట్టు నెక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీ దానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన ఆ అజామిళుడు తనకి కూతురు వరుసని కూడా తలంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవింపసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కూతురు యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అనే పేరు నామకరణం చేశాడు. అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ 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 అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిళుడు కాలము చేసిన సమయమున ఆసన్నమైంది. అతడిలో జీవుని తీసుకుని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండ పాశములను ధరించి భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమారులు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూలేదు. కానీ చేరువుకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుని పోబడసాగిన వాడే గాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రములు కలవాళ్ళు, పద్మమాలాంబర వాసులు అయినటువంటి ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యో మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధాచరణ కిన్నర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమరాజు మాకు విధించిన ధర్మమురీత్యా తీసుకుని వెళ్ళును. ఈ జీవుని మీకెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తమాష్టమాధ్యాయో సమాప్త. 4వ రోజు పారాయణం సమాప్తం. స్వస్తి. సర్వే జనాం సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శివాయ విష్ణురూపాయ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః. యదా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః. యతాంతరన్న పశ్యామి తదా మే స్వస్తిరాయిషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగదుత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసమునందు 4వ రోజు చేయవలసినటువంటి దానం నూనె,
పెసరపప్పు. పూజించాల్సినటువంటి దైవము విఘ్నేశ్వరుడు. జపించాల్సిన మంత్రము ఓం గం 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 గణపతయే నమః. ఫలితము సద్బుద్ధి, కార్యసిద్ధి. ఈరోజు నిషిద్ధ పదార్థములు వంకాయ, ఉసిరి. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు. శివ సంకల్పమస్తు.